నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. స్లాట్స్ లిమిటెడ్ ఉంటాయి. చాలామంది కాల్స్ చేయడం వల్ల కొంతమంది అటు ఇటు అవ్వచ్చు. సో, ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది. రివ్యూస్ ఏమైనా చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో యోగా విత్ సాహితి పేజ్‌లో వెళ్లి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మన బాడీ అంటే మనకు ఒక రెస్పెక్ట్ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ ప్రేమ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరి కోసమో మనం ఏది చేయట్లేదు. ఎవరో మాట అన్నారని మనం ఏదో బాధపడిపోతున్నాం. చెప్పడం ఈజీ నాకు తెలుసు. ఎవరైనా ఒక మాట అనగానే అది మనసులో పడిపోతుంటది. ఏ పని చేసినా తిందామన్నా కూడా ఎవరో అనిందే ఉంటది. ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరి కోసమో మనం ఉండట్లేదు. మన కోసం మనమే ఉంటాం. కాబట్టి అవన్నీ పట్టించుకోకండి. అనవసరమైనది ఏదేదో స్ట్రెస్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. ఒకప్పటి నుంచి ఎలా తింటున్నాం అలా తినండి. అన్నీ తినండి. మోడరేషన్‌లో తినండి. చెత్త తినకుండా ఉండడానికి చూడండి. చెత్త ఇన్ ద సెన్స్ ప్రాసెసింగ్ ఫుడ్ 100% చెత్త అనే అనొచ్చు. సో, అలాంటివి తినకుండా ఉండడానికి చూడండి. 80% ఆఫ్ ది స్టమక్ మాత్రమే తినాలి. ఎప్పుడైనా సరే కడుపు నిండా తినకూడదు. సో, ఇలాంటి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి చూసారా? అవన్నీ చాలా మంచిది. ఇంకొక 5, 6 ఏళ్లలో కంపల్సరీ మనం ఇవన్నీ సిస్టమ్‌లో వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే నడవదు. నన్నింతే నేను వీళ్ళు చెప్పిందే నమ్ముతాను. మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎలా అయితే మనం చూడాలనుకుంటున్నామో అలానే వెళ్తున్నాం. కానీ మన ఒరిజినల్ రూట్స్‌ని మనం కంప్లీట్ మర్చిపోతున్నాం. ఇవి చెప్పాల్సిన అవసరం రావద్దు కానీ చాలా స్ట్రాంగ్‌గా చెప్పాల్సిన అవసరం వచ్చే సిట్యుయేషన్ వచ్చింది. మీ అమ్మమ్మలతోటి, నానమ్మలతోటి కాసేపు కూర్చొని వాళ్ళు చిన్నప్పుడు ఏం తినేవాళ్ళు కనుక్కోండి. ఎలా తినేవాళ్ళు కనుక్కోండి. సో, అన్నీ చేంజ్ చేస్తూ ఉండండి. రోజు మిల్లెట్సే, రోజు రైసే, రోజు చపాతీ అలా వద్దు. ఓ రోజు మిల్లెట్స్, ఓ రోజు రైస్, ఒకరోజు రొట్టెలు, ఒకరోజు చపాతీలు, ఒకరోజు రాగి సంకటిలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా వీక్ మొత్తం చేంజ్ చేస్తూ ఉండండి. బాడీకి అన్నీ ఇవ్వండి సరిపోతది. మోడరేషన్‌లో తినండి, ఎక్కువ కూరలు తినండి, కలర్‌ఫుల్ ఉండేలాగా చూసుకోండి సరిపోతది. అంతేకాని టెన్షన్ అవ్వకండి. ఇదే మనం తినాల్సిన పద్ధతి, ఇదే మనం తినే వే కూడా. సో, మంచిగా స్ట్రెస్ లేకుండా ఉండేలాగా చూడండి. ఎక్సర్‌సైజెస్ చూపిస్తాను. ఆసనాస్ తర్వాత సూర్య నమస్కారాలు కూడా చూపిస్తాను. 2 చేసుకుందాం. సో, ఫస్ట్ స్లోలీ ఇలా నిల్చొని ఇన్‌హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఇలా. ఇన్‌హేల్ స్లోలీ ఇలా పైకి. ఎక్స్‌హేల్ స్లోలీ కిందికి. ఇలా. ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ స్లోలీ కిందికి. ఇది ఒక 5-6 టైమ్స్ తీసుకోండి. స్లోగా తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా 2 కాళ్ళు కొంచెం దూరం తీసుకోండి. ఎక్కువ ఏం అవసరం లేదు. నార్మల్ డిస్టెన్స్ తీసుకొని స్లో మూమెంట్స్‌లో ఇలా 1, 2, 3, 4, 3, 2, 1 మళ్ళీ సేమ్ ఇదే ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. స్లో మూమెంట్స్ తీసుకోండి. ఒక 10 టైమ్స్ తీసుకోండి. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలి. ఆ ఫ్రీనెస్ కూడా రావాలి. యోగా అనేది ఊరికే వెయిట్ లాస్ మీడియంలా మాత్రం అస్సలు చూడకండి. ఇది చాలా గొప్పది. వెయిట్ లాసే స్ట్రెచ్చింగే అన్నారనుకోండి, సముద్రంలో ఒక స్పూన్ తీసుకొని ఇంతే అన్నట్టుగా ఉంటుంది. ఇదే మాత్రమే అన్నట్టు ఉంటుంది. అలా కాదు కదా! సో, చాలా గొప్పది. నీట్‌గా రెస్పెక్ట్‌తో చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత స్లోలీ 1, 2 ఇలా 3, 4 ఊరికే బాడీని కొంచెం మంచి నీట్‌గా వార్మ్ చేసేసి యాక్టివ్ చేసేసేయండి ఇలా. స్లోలీ మళ్ళీ రిలాక్స్. స్లోలీ ఇలా 1 ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ 2 3 ఇన్‌హేల్ 4 5 6 ఇలా 7, 8, 9, 10 ఒక 10 రౌండ్స్ మినిమం తీసేసుకోండి. చక్కగా చేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ లాస్ట్‌కి ఇప్పుడు ఇలా నిల్చున్న దగ్గరే స్లోలీ బ్యాక్ తీసుకొని స్లో మూమెంట్స్‌లో చేసుకోండి. స్లోలీ ఇలా కిందికి, స్లోలీ మీదికి. స్లోలీ వీరభద్రాసనం 1 వచ్చేసేయండి. స్లోలీ మళ్ళీ పైకి. స్లోలీ ఇన్‌హేల్ చేసుకుంటూ కిందికి. స్లోలీ ఎక్స్‌హేల్. మళ్ళీ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇలా డైనమిక్ మూమెంట్స్ 2 ఆసనాస్ కలిపేసేయండి. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇది కూడా అంతే. లెగ్స్ పొజిషన్ మీరు చాలా సార్లు చెప్పాను కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. మళ్ళీ చూసుకోండి. ఇటు 90 ఉంటుంది. ఇది 45 ఉంటుంది. స్లో తీసుకోండి. ఫస్ట్ ఇన్‌హేల్. slowly exhale, slowly inhale,
స్లోలీ ఎక్స్హేల్. సేమ్ ఇటు సైడ్ కూడా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. తర్వాత దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఒక డీప్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ తీసుకోండి. ఇక్కడ సూర్య నమస్కారాల కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే 12 సెట్స్, 12 భంగిమలు, 12 మంత్రాలు. దానికి ఒక రీజన్ ఉంది. 12 సెట్స్ మాత్రమే చేసుకోవాలి. 12 సెట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు మన బాడీకి. 108 సెట్స్ అని అది వచ్చింది మనకి. 108 టైమ్స్ ఆఫ్ సూర్య నమస్కారం వచ్చింది మధ్యలో. అది అసలు మనకి లేనే లేదు ఎప్పటి నుంచి అయినా. 12 సెట్స్ మాత్రమే చెప్తాం మనము. 12 సెట్సే చేసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మిగతా చాలా ఉంటాయి, ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్, ఆసనాస్ అన్నీ ఉంటాయి, అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు వేరియేషన్ చూపిస్తాను సూర్య నమస్కారది ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూడండి. నార్మల్ సూర్య నమస్కారం లాగానే సేమ్ పోస్చర్స్ ఉంటాయి. ఒక్క ఆసన ఎలా ఎక్స్ట్రా తీసుకోవచ్చు వేరియేషన్ చూపిస్తాను. ఫస్ట్ ఇన్హేల్ ఎక్స్హేల్. ఇన్హేల్ హస్త ఉత్తాన. ఎక్స్హేల్ పాదహస్తాసన. స్లోలీ నీస్ బెండ్ చేసుకొని చేతులు కింద పెట్టుకొని రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఇన్హేల్ శ్వాసంచాలన. ఎక్స్హేల్ పైకి. ఇన్హేల్ మళ్ళీ కిందికి. ఎక్స్హేల్ అధోముఖ. హోల్డ్ యువర్ బ్రెత్ అష్టాంగ. ఇన్హేల్ భుజంగ. Exhale Adhomukha. Inhale Swasanchalana. Exhale paiki. Inhale malli Swasanchalana. Exhale Padahastasana. Slowly inhale Hasta Uttana. Exhale complete relax. ఎప్పుడైనా సరే సూర్య నమస్కారాలు మీరు తీసేసుకుంటానంటే ఒక్క ఆసన తీసేస్తే సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఎలా చేస్తారు, యూజువల్లీ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేసే వాళ్ళని చూడండి, ఇలా ఉంటుంది, ఇలా స్పీడ్ వెళ్ళిపోతూనే ఉంటారు. లెగ్ పొజిషన్ అనింది, బ్యాక్ పొజిషన్ అనింది ఉండదు. ఇది నథింగ్ బట్ అహింస. బాడీకి ఇబ్బంది పెట్టుకోవడమే. బ్యాక్ అంతా పని చేసుకోకుండా చేసుకుంటాం అంతే. 12 సెట్స్లోనే ఆల్రెడీ 144 టైమ్స్ బ్యాక్ బెండింగ్ వస్తుంది. సో 108 అంటే ఇమాజిన్ చేసుకోండి, బాడీ తీసుకోదు, బాడీ తట్టుకోలేదు. మనం అట్లాంటిది మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ మనం 12 సెట్స్ అంటేనే 144 టైమ్స్ వస్తుంది మనకి బ్యాక్ బెండ్ అంతా. 108 అంటే ఎలా వస్తుంది అర్థం చేసుకోండి. ఇదంతా మనకి మధ్యలో వచ్చిన ట్రెండ్. ఏది వస్తే అది ఫాలో అయిపోవడం, దానికి ఇంత క్యాలరీస్ ఇంత కరుగుతాయని యాడ్ చేసుకోవడం. బ్రెత్ తోటి అట్లీస్ట్ ఈచ్ ఆసనాలో కాసేపు అలా ఉండాలి. అట్లీస్ట్ ఒక 5 సెకండ్స్ అయినా బాడీకి ఆ ఆసన, ఆ పోస్చర్ అర్థం కావాలి కదా. ఇమీడియట్ చేస్తే అసలు ఏమీ రావట్లేదు, జస్ట్ ఏదో మనం పిచ్చిగా మూమెంట్స్ ఇస్తున్నట్టు, అంతేనా కాదా. 12 సెట్స్ తీసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, ఆసనాస్ చేసుకోండి. మీకు ఏదైతే ఇంకా కావాలనిపిస్తుంది, బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ ఉన్నాయి కదా, టోనింగ్ కోసం అది చేసుకోండి. ఫుల్ బాడీ కంపల్సరీ ఇవన్నీ చేసుకోండి. డే అంతా కూడా యాక్టివ్ ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది, 2 అవర్స్కి ఒకసారి కంపల్సరీ లేచి నిల్చోండి. కంపల్సరీ ఒక 10 మినిట్స్ వాక్ తీసుకోండి. చిన్న స్ట్రెచ్చింగ్స్ తీసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటికీ నేను టైం ఇవ్వలేను, నేను నా లైఫ్లో 1 అవర్కి కూడా ఇవ్వలేను ఆ డేలో అనుకుంటే రేపు హాస్పిటల్లో ఉండాల్సిందే కదా. ఈ అవర్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. సో హెల్త్ మీద దృష్టి పెట్టండి. హెల్త్ మీద కొంచెమైనా ఖర్చు పెట్టుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోకపోతే ఎవరూ ఆలోచించరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ విషయం. డైలీ 1 అవర్ తీసుకోండి. డైలీ కాకపోతే అట్లీస్ట్ మండే టు థర్స్డే, మండే టు ఫ్రైడే అలా అయినా తీసుకోండి. సాటర్డే సండే వాకింగ్ వెళ్ళండి, కాసేపు రిలాక్స్ అవ్వండి, ప్రాణాయామం చేసుకోండి. ఇంకా మీకు ఎలా ఇష్టం ఉంటే అలా, కానీ కంపల్సరీ ఇవన్నీ చేసుకోండి. 100% చాలా చేంజెస్ వస్తాయి. అందుకే ఇంతగానో చెప్తూ ఉంటాను నేను. నా వేల మంది స్టూడెంట్స్ మీద చూశాను, నా మీద చూసుకున్నాను. అందుకే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. నవ్వుతూ ఉండండి, ఏం ఎక్కువ టెన్షన్ అవ్వద్దు, కరెక్ట్గా ఉండండి.